ప్రజా ప్రతినిధుల ముసుగులో రైతులకు రావాల్సిన బోనస్ డబ్బులను స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు కాజేశారని బీఆర్ఎస్ నేత తెల్ల రవి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కష్టజీవికి దక్కాల్సిన బోనస్ ప్రజా ప్రతినిధులు నాయకుల జేబుల్లోకి వెళ్లిందని తెల్ల రవి విమర్శించారు. విచారణ అధికారులు బోనస్ డబ్బులు కాజేసిన వారితో కుమ్మక్కై సరైన సమాచారం అందించడం లేదంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలకు దిగారు. బోనస్ డబ్బుల కుంభకోణానికి పాల్పడ్డ ప్రజా ప్రతినిధులపై విచారణ జరపాలని బీఆర్ఎస్ నేత తెల్ల రవి విజ్ఞప్తి చేస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే జిల్లా అధికారులు ఇచ్చింది. దీంట్లో క్లియర్ గా ఉంది. ప్రాథమిక సహకార సంఘం కోటగిరికి సంబంధించిన బోనస్ డబ్బులు కౌలు రైతులు ఎవరెవరికి సంబంధించిన భూమిని కౌలు చేశారు, వారి యొక్క వివరాలు ఇవ్వడం జరిగింది అని జిల్లా అధికారులు ఇచ్చారు. సమాచార హక్కు చట్టం కింద దీంట్లో పూర్తి రైతుల డాటా ఉంది. దీంట్లో ఎంతమంది రైతులు అయ్యా అంటే 618 మంది రైతుల డాటా ఉంది. మేమేమంటున్నాము, నిజాయితీగా నిక్కచ్చిగా ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులకు బోనస్ పడితే మాకు అభ్యంతరం లేదు. కష్టజీవి రైతు, 6 కాలం శ్రమించి పంట పండించే రైతు, ఆ రైతుకు బోనస్ పడితే మాకు అభ్యంతరం లేదు. కానీ తెల్ల చొక్కాలు వేసుకొని ప్రజాప్రతినిధులుగా తిరుగుతున్న వ్యక్తులు, పొలాలను కౌలుకి ఇచ్చిన వ్యక్తులు లక్షలాది రూపాయల బోనస్లు కాజేశారు. మా బాధంతా ఈ వ్యవహారాన్ని బహిర్గతం పెట్టండి.